ఇక డీటెయిల్స్ చూస్తే 4 పదుల కాలం కిందట సాధారణ వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గం నేడు రాష్ట్రంలోనే సరికొత్త అభివృద్ధి మోడల్గా రూపుదిద్దుకుంది. 40 ఏళ్ల క్రితం కుప్పం ప్రజలు నారా చంద్రబాబు నాయుడిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న నాటి నుంచి నేటి వరకు సాగిన ప్రగతి ప్రస్థానం అపూర్వం. రాష్ట్రం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే ఒకే ఒక్క నాయకుడిగా చంద్రబాబు కుప్పం వేదికగా నిరూపించుకున్నారు. 4 దశాబ్దాల క్రితం తాగునీరు, సాగునీరు, సరైన రహదారులు లేక ఇబ్బంది పడిన కుప్పం ప్రాంతం చంద్రబాబు నాయకత్వంలో విద్య, వైద్య, పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందింది. బిందు సేద్యం సాంకేతికతతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా కుప్పం ప్రాంతానికి హంద్రనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లి దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించారు. రాష్ట్రం నలుమూలలా ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా నిరంతరం ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ కుప్పం నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ బంధాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నుంచి అంతర్జాతీయ స్థాయి విద్యుత్, రవాణా సౌకర్యాలను కల్పించే వరకు ఆయన చూపిన దూరదృష్టి కుప్పం ముఖ చిత్రాన్ని మార్చేసింది. 40 ఏళ్ల క్రితం మొదలైన అభివృద్ధి ప్రస్థానం నేడు ఆదర్శవంతమైన పాలనకు నిదర్శనంగా నిలిచింది. 40 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఎన్నుకున్నప్పుడు అప్పుడు కుప్పం ఏంటి, ఇప్పుడు కుప్పం ఏంటి అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. మీరేమంటారు? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అభివృద్ధి జరిగిందా లేదా, జరుగుతుందా లేదా, అది మీరు గుర్తుంచుకోవాలి. ఎలక్షన్ అప్పుడు మీరు ఏ నాయకుడు మన రాష్ట్రం, మన కుప్పం అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించి ప్రతి ఒక్కడు ముందుకెళ్ళి ఓటేయాలి. అది మీరు మీ మనసులో పెట్టుకుని, అది మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు డిసైడ్ అవుతుంది మీ ఓటుతో. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన తిప్పి రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్క రంగంలో ఉండే ప్రజలకి ఏమి ఉపయోగపడుతుందని ఆలోచించి ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం వెనకాల చాలా ఆలోచన ఉండే ఆయన తీసుకెళ్తారు. చివరికి ఆయన ఆలోచించేది ప్రజలకి ఏమి లబ్ధి పొందుతారు అనే ఆలోచన తప్ప దాని వలన ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. ఆయన ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆయన ఆలోచన.